23వ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 1 బద్వేలు, 2 మైదుకూరు, 3 కమలాపురం, 4 జమ్మలమడుగు, 5 పులివెందుల, 6 ప్రొద్దుటూరు, 7 కడప. సో 7 నియోజకవర్గాలకు సంబంధించి 1 బద్వేలు వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ దాసరి సుధా నిలబడతా ఉన్నారు. టీడీపీని కూటమైనటువంటి బీజేపీ నుంచి బొజ్జ రోషన్న నిలబడతా ఉన్నారు. ఇది బద్వేలు వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉన్నది. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండోది మైదుకూరు. ఈ మైదుకూరులో ఎస్ రఘురామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం నుంచి నిలబడతా ఉన్నారు. మైదుకూరు టీడీపీ గెలవబోతా ఉన్నది. ఈ కమలాపురం 3వ నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు కమలాపురం వైఎస్ఆర్ కడప జిల్లాలో. సో ఇది ఏదైతే ఉన్నదో ఈ కమలాపురానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి పి రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, పుట్ట చైతన్యారెడ్డి టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. ఈ కమలాపురం వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉన్నది. ఇక జమ్మలమడుగు 4వ నియోజకవర్గంగా ఉన్నది వైఎస్ఆర్ కడప జిల్లాలో. ఈ జమ్మలమడుగుకు సంబంధించి ఎం సుధీర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, సి ఆదినారాయణ రెడ్డి బీజేపీ అంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ బీజేపీ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ గడ్జి కనపడతా ఉంది. ఇక పులివెందుల మనం తీసుకున్నప్పుడు పులివెందుల 5వ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడతా ఉన్నారు. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. సో ఇక్కడ పులివెందుల వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 6వ అసెంబ్లీని తీసుకున్నప్పుడు పొద్దుటూరు. ఇక్కడ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, వరదరాజులు రెడ్డి టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ పొద్దుటూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. ఇక కడపని మనం తీసుకున్నప్పుడు అంజాద్ బాషా వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి మాధవిరెడ్డి నిలబడతా ఉన్నారు. ఇక్కడ కడపలో టీడీపీకి ఎడ్జి కనపడతా ఉంది. అంటే ఓవరాల్గా మొత్తం 7 వైఎస్ఆర్ కడప జిల్లాలో, అంటే 23వ జిల్లా ఇది. వైఎస్ఆర్ కడప జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 2 తెలుగుదేశం పార్టీ, 5 వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతా ఉన్నది 7 24వ జిల్లా అన్నమయ్య జిల్లా. ఇక్కడ 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 1 రైల్వే కోడూరు, 2 రాజంపేట, 3 రాయచోటి, 4 పీలేరు, 5 మందపల్లె, 6 తంబాలపల్లె ఇవి ఉన్నాయి. ఇందులో అన్నమయ్య జిల్లాలో 24వ జిల్లాలో మొదటి రైల్వే కోడూరు ఈ 1వది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అంటే 24 అన్నమయ్య జిల్లాలో 1వ అసెంబ్లీ నియోజకవర్గం. 6 ఉన్నాయనుకున్నాం. 3 టీడీపీ గెలుస్తుంది, 3 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక్కడ రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ సీటుగా ఉన్నది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో కె శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నుంచి, అరవ శ్రీధర్ జనసేన పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. ఈ రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ సీటు వైఎస్ఆర్సీపీ గడ్జి కనిపిస్తూ ఉంది. దాని తర్వాత అన్నమయ్య జిల్లాలకు సంబంధించినప్పుడు రాజంపేట జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఈ రాజంపేట జిల్లాలో ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, టీడీపీ నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం నిలబడతా ఉన్నారు. రాజంపేట టీడీపీ గెలవబోతా ఉన్నది. అదేవిధంగా రాయచోటి 3వది అసెంబ్లీ సెగ్మెంట్ రాయచోటి, గాడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, మందపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. రాయచోటి వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో 4వది పీలేరు నియోజకవర్గం. ఇక్కడ చింతల రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నిలబడ్డారు. సో ఇక్కడ పీలేరులో టీడీపీ గెలవబోతా ఉంది. అదేవిధంగా మందపల్లిని తీసుకున్నప్పుడు మందపల్లిలో నిస్సార్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ నుంచి, షాజహాన్ బాషా టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ మందపల్లి టీడీపీకి ఎడ్జి కనపడతా ఉంది. ఇక తంబాలపల్లిని మనం తీసుకున్నప్పుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి కె జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఈ తంబాలపల్లి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. సో ఇక్కడ అన్నమయ్య జిల్లాలో మొత్తం 6 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉంటే 3 వైఎస్ఆర్సీపీ, 3 తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉన్నాయి. ఇక 25వ జిల్లాకు వచ్చినప్పుడు తిరుపతి జిల్లా. ఈ తిరుపతిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో సుళ్ళూరుపేట 1, గూడూరు 2, వెంకటగిరి 3, సత్యవేడు 4, శ్రీకాళహస్తి 5, 6వది చంద్రగిరి, 7 తిరుపతి ఇవి ఉన్నాయి. 7 ఉన్నాయి. 7 3 వైఎస్ఆర్సీపీ, 1 జనసేన పార్టీ, 3 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అంటే 7 టీడీపీ కూటమి 4, 3 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. సో నియోజకవర్గాల వారీగా చూసినప్పుడు ఎవరెవరు
అభ్యర్థులు, ఎవరెవరు ప్రత్యర్థులు, ఎవరు గెలవబోతున్నారో డీటెయిల్స్లోకి వెళదాం. సో ఈ తిరుపతి జిల్లా 25 జిల్లాగా ఉన్నది. ఈ 25 జిల్లా తిరుపతిలో ఒకటో నియోజకవర్గం. అంటే మొత్తం 7 ఉన్నాయి తిరుపతిలో, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇందులో సూళ్ళూరుపేట ఎస్సీ రిజర్వ్ సీటుగా ఉన్నది. సంజీవయ్య కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్సీపీ నుంచి, నెలవెల విజయశ్రీ టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది. ఇక రెండో నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు తిరుపతిలో గూడూరు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు. మరిగా మురళీధర్ వైఎస్ఆర్సీపీ నుంచి, పాశం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. గూడూరు టీడీపీకి ఎడ్జ్ కనపడతా ఉన్నది. దాని తర్వాత వెంకటగిరిని తీసుకున్నప్పుడు తిరుపతిలో మూడో నియోజకవర్గం వెంకటగిరి. ఇక్కడ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, కోరుగండ్ల లక్ష్మీప్రియ టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ గెలవబోతూ ఉన్నది. అదేవిధంగా సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నది. ఈ సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో నూకతోటి రాజేష్ వైఎస్ఆర్సీపీ నుంచి, కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. ఈ సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ సీటు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక ఐదవది శ్రీకాళహస్తిని మనం తీసుకున్నప్పుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి బొజ్జాల వెంకట సుధీర్ రెడ్డి నిలబడతా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలవబోతూ ఉన్నది. ఇక తిరుపతి నుంచి చంద్రగిరి ఆరో నియోజకవర్గంగా ఉన్నది. ఇక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి పులవర్తి వెంకన్న మణి ప్రసాద్ అంటే నాని అంటారు, టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక తిరుపతి జిల్లాలో 7వ నియోజకవర్గం, చివరి నియోజకవర్గం తిరుపతి, భూమన అభినయ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, ఆర్ని శ్రీనివాసులు అంటే జనసేన, అంటే ఇక్కడ తిరుపతిలో జనసేన వర్సెస్ దీనిగా ఉన్నది. సో తిరుపతి ఈసారి జనసేన పార్టీ గెలవబోతున్నట్టుగా మనకు, అంటే జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నది. అంటే ఓవరాల్గా 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటే టీడీపీ 3, వైఎస్ఆర్సీపీ 3, జనసేన 1 ఉన్నదని తెలియజేస్తాను. అంటే ఓవరాల్గా చూసినప్పుడు 7 4 కూటమి, 1 వైఎస్ఆర్సీపీకి గెలవబోతుంది అనేది తెలియజేస్తూ ఉన్నాను. 26వ జిల్లా చిత్తూరు జిల్లా. ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ గంగాధర నెల్లూరు జిల్లా, పూతలపట్టు అంటే చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు ఇది ఒక నియోజకవర్గం. రెండవది పూతలపట్టు, 3 నగరి, 4 చిత్తూరు, 5 పలమనేరు, 6 పొంగనూరు, 7 కుప్పం. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరు గెలవబోతున్నారో చూద్దాం. ఒకటోది గంగాధర నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్సీపీ నుంచి కృపాలక్ష్మి నిలబడతా ఉన్నారు. టీడీపీ నుంచి డాక్టర్ బిఎం థామస్ నిలబడతా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడతా ఉంది. ఇక రెండవది పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించినప్పుడు డాక్టర్ సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఇక్కడ టీడీపీకి, అంటే పూతలపట్టులో టీడీపీకి ఎడ్జ్ కనపడతా ఉంది. ఇక నగరికి సంబంధించి వచ్చినప్పుడు 3వ నియోజకవర్గం ఆర్కే రోజా నిలబడతా ఉన్నారు, సినీ నటి వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్ నిలబడతా ఉన్నారు. నగర్లో టీడీపీ గెలవబోతూ ఉంది. ఇక 4వ నియోజకవర్గం చిత్తూరు. ఇక్కడ విజయానందరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి గురిజాల మోహన్ నిలబడతా ఉన్నారు. చిత్తూరులో టీడీపీకి ఎడ్జ్ కనపడతా ఉంది. ఇక పలమనేరులో 5వ నియోజకవర్గం ఇది. ఈ పలమనేరులో చిత్తూరు జిల్లాలో 5వ నియోజకవర్గం. పలమనేరులో వెంకటగౌడ వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి నిలబడతా ఉన్నారు. పలమనేరు టీడీపీ గెలవబోతూ ఉన్నది. ఇక పొంగనూరుని మనం తీసుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. చెల్లా రామచంద్రారెడ్డి బాబు అంటే అలియాస్ బాబు అంటారు. ఇక్కడ పొంగనూరు ఈ పొంగనూరు ఏదైతే ఉందో చిత్తూరు జిల్లాలో పొంగనూరు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది. ఇక 7వది కుప్పం. ఈ కుప్పానికి సంబంధించి వచ్చినప్పుడు కుప్పంలో కేజే భరత్ వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు నిలబడతా ఉన్నారు. ఇక్కడ కుప్పంలో టీడీపీ గెలవబోతూ ఉంది. అంటే మొత్తం 7 అసెంబ్లీ స్థానాలుంటే టీడీపీ 5 అసెంబ్లీలు, వైఎస్ఆర్సీపీ 2 గెలవబోతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను.
ఇక పార్లమెంట్ తీసుకున్నప్పుడు మొత్తం 25 ఉంటే ఎన్డీఏ కూటమికి 20, వైఎస్ఆర్సీపీకి 5 వస్తేటట్టుగా మనకు కనపడతా ఉన్నాయి.